తొలగిస్తే అనుమానాస్పద ఓటర్లుగా నోటీసులు జారీ చేసినటువంటిది 44,20,000 మంది ఉన్నారు. ఈ అంశం మీద ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి స్థానికంగా ఉండేటువంటి అధికారుల వద్దకు ఈ 44,20,000 ఓట్లలో సాధారణమైనటువంటి ప్రజలు, కూలీనాలు చేసుకునేటువంటి ప్రజలు, వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు తీసుకువచ్చి అధికారులకు కనుక ఇస్తే దానితో వాళ్ళు సంతృప్తి పడి వాళ్ళ యొక్క ఓటర్ యొక్క హక్కుని పరిరక్షించాలని, తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఓటు ఒకే విలువ, ప్రతి ఒక్కరికి ఒక ఓటు అనేటువంటి ఆ నినాదం ద్వారా భారతదేశ రాజ్యాంగానికి ప్రజల ఓటుతోటి ఏ విధంగా సంబంధం కలగజేశారో ఆ సంబంధాన్ని నిలబెట్టవలసిందిగా అధికారులతోటి విజ్ఞప్తి చేయడంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణానికి రావడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఈ రెండు ప్రక్రియల ద్వారా దాదాపుగా 1 కోటి ఓట్లు తక్కువ ఎక్కువగా అనుమానాస్పదం చేసి అందులో 15 లక్షల మంది చనిపోయారని, 14 లక్షల మంది శాశ్వతంగా వలసలు వెళ్ళారని, 8 లక్షల మంది డబుల్ ఎంట్రీలో ఉన్నారని, 9 లక్షల మంది అసలు వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని చెప్పి, అంటే వాళ్ళ ఓట్లు ఉన్నాయి, 2024 ఓటర్ లిస్టులో వాళ్ళ పేరున్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్, ఎక్కడ ఉన్నారో ఫైన్ లేదు అంటే. కానీ ఆ 9 లక్షల మంది ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఓటర్లే. ఇది మొదటి విడత అయిపోతే రెండవ విడతలో ఇప్పుడు నోటీసులు, అంటే లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పేరుతోటి విచిత్రం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సంఘం యొక్క చట్టబద్ధతలో రాజ్యాంగంలో కానీ ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పదమే లేదు. ఆర్టీఐ ద్వారా తేల్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ పదమే వాళ్ళ యొక్క చట్టంలోనే లేదు. ఆ లేని చట్టాన్ని వీళ్ళు ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. మరో చట్టబద్ధమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఒక కామ తన చట్టంలో నుంచి తీసేయాలన్నా చేర్చాలన్నా, ఒక పదం చేర్చాలన్నా తీసేయాలన్నా, ఒక వాక్యం తీసేయాలన్నా చేర్చాలన్నా పార్లమెంటుకు తెలపకుండా ఇది చేయడానికి లేదు. ఇది చట్టం. అయితే దురదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పెద్ద పెద్ద నిర్ణయాలను ఎవరికి తెలపాల్సినటువంటి బాధ్యత నాకు లేదు అని తన ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంది. అందులోనే ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనేటువంటి పేరుతోటి తల్లికి బిడ్డకు మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉండాలని, తాతకి మనవడికి మధ్య 45 సంవత్సరాల గ్యాప్ ఉండాలని, ఒకే తల్లి తండ్రికి 6 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఓవర్ లోడ్ అని, పేరులో చిన్నపాటి డిఫరెన్స్ ఉన్న, షేప్ ముందు ఉన్న వెనక ఉన్న, ఇవన్నీ కూడా దాదాపుగా 44,20,000 మందిని ఈ డిస్క్రిపెన్సీ పేరుతో తీసింది. అది చాలా దగ్గర ఆధారాలు తీసుకుని వెళ్తే ఆమోదిస్తున్నారు. అయినప్పటికీ 44,20,000 ఓట్లలో ఒకవేళ 35 లక్షల మంది కూడా తమ ఆధారాలను చూపించి ఓకే చేయించుకున్న 9 లక్షల మంది బయట వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 9 లక్షలు ఆ 9 లక్షలు దాదాపు 18 లక్షల మంది, ఈ 18 లక్షల మంది ఒక ప్రభుత్వం నిర్మాణించడానికి, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అంటే ఎన్నికల్లో ఒక ప్రభుత్వాన్ని గెలిపించడానికి, ఒక ప్రభుత్వాన్ని ఓడించడానికి అవసరమైనన్ని ఓట్లు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టదాయకమైనటువంటి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తించాలని, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి ఏ పత్రాన్ని తీసుకొచ్చి చూపించినా కూడా దాన్ని ఆమోదించి దాని ద్వారా ఆ ఓటర్ యొక్క ఓటు హక్కును పరిరక్షించాలని బలంగా కోరుకుంటున్నాం. ఒకవేళ అప్పటికీ ఇందులో నుంచి బయటపడకపోతే మరింత ముందుకు వెళ్తే అది కలెక్టర్ల స్థాయికి, ఆ పై స్థాయికి వరకు వెళితే అప్పుడు న్యాయపరమైనటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. ఫారిన్ ట్రిబ్యునల్స్ వగైరా కూడా ఏర్పడతాయి. ఇది రాష్ట్ర స్థాయిలో ఏర్పడుతుందా, ప్రతి జిల్లా స్థాయిలో, అస్సాంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రేపు మనకు కూడా రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సాధారణమైనటువంటి న్యాయ సలహా ఇవ్వడానికి కోసంగా అడ్వకేట్ల, లాయర్ల అవసరం కూడా మనకు ఉంటుంది. మామూలుగా మన లాయర్లు సాధారణమైన చట్టాలతోటి ఎక్కువగా వాళ్ళకు రోజువారీ పరిచయం ఉంటుంది. కానీ ఈ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు, ఈ
ఫారినర్స్ ట్రిబ్యునల్స్తో వాళ్ళు పాటించే చట్టాలతో వాళ్ళకి ఎక్కువ సంబంధం ఉండదు. వాటిని కూడా వాళ్ళు ఇప్పించే ప్రజలకు పక్షపాతులుగా ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా ఈ చట్టాలని కూడా కాస్త పరిశీలించి పెట్టుకోవాలని, భవిష్యత్తులో మరో 2-3 నెలల్లో వారి యొక్క సహాయ సహకారాలు కూడా ప్రజలకి హితోధికంగా అందించే దానికి సిద్ధంగా ఉండాలని ఈ 2 విషయాలు వాళ్ళకి మాట్లాడడానికి మేము వచ్చాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.